हरि ओम ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈ శరన్నవరాత్రి సందర్భంగా లక్షచండి మహాయజ్ఞం అద్భుతంగా జరుగుతూ ఉన్నది. మరి ఇటువంటి యజ్ఞం S3 ఫౌండేషన్, ఆర్లింగ్టన్, టెనెస్సీ, అమెరికా వీరి ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వాహకులైనటువంటి తాండూర్ పురుషోత్తమ గారి వీరి స్నేహితుల యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి లక్షచండి మహాయజ్ఞం కార్యక్రమానికి అధ్యక్షులు మరియు కార్యక్రమ రథసారథులైనటువంటి శ్రీ డాక్టర్ వివి ప్రకాశరావు గారు. వీరు గ్లోబల్ హిందూ హెరిటేజీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు. మరి వీరి యొక్క అధ్యక్షతలో ఈ లక్ష చండీ మహాయజ్ఞం జరుగుట చాలా అద్భుతమైనటువంటి విషయం, అందరూ సంతోషించవలసినటువంటి విషయం. ఇటువంటి చండీ యాగం చాలా సర్వ శ్రేయోదాయకమైనటువంటిది. మరి దీనిలో పురస్కరించుకొని ఆధ్యాత్మిక ప్రవచనము కూడా జరుగుతూ ఉన్నది. మానవ జీవన విధానం అంటే ఈ విధంగా ఉండాలి అన్నటువంటిది, మానవ జన్మ సాఫల్యం ఏ విధంగా జరగాలన్నటువంటిది, జీవిత లక్ష్యం అంటే ఏమిటో మనకి తెలిపినటువంటిది వేద వాణి అయినటువంటి భగవద్గీత. మరి వేదము అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఇవన్నీ చదవాలి అంటే చాలా కష్టం మానవులకు. అందుచేత వేదసారమైనటువంటిదే శ్రీమద్ భగవద్గీత. శాస్త్రం కూడా భగవద్గీతలో ఉత్తర గీతను కూడా ఉంది. అందులో కూడా చెప్పారు, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. శాస్త్రాలు అనంతం. ఎందుకంటే వేదాలు మనకెన్ని? 4, అంగాలెన్ని? 6. ఋగ్వేదము, యజుర్వేదము, సమవేదము, అథర్వణ వేదము 4 వేదాలు. మరి అంగాలు శిక్ష, వ్యాకరణము, కల్పము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము ఇత్యాది 6 అంగాలు. ఇక పురాణాలు, భాగవత పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఇక భారతం ఉంది, రామాయణం ఉంది, అనేక వేల లక్షల శ్లోకాలతో ఉన్నటువంటి
అలాగే షడ్దర్శనాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఈ అల్పకాలంలో చదవాలంటే చాలా కష్టం. ఈ కంప్యూటర్ యుగంలో అందరికీ తెల్లవారు లేస్తే మన ఆఫీసులకు పోవాలి, సాయంకాలంకి వచ్చేసరికి అలసిపోతాం. శనివారం ఆదివారం అనేకమైన పనుల్లో పడిపోతాం. అందుచేత మరి చెప్తుంది శాస్త్రం, అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రం అనంతం, తెలుసుకోదని చాలా ఉన్నది. అల్పశ్చ కాల, కాలం ఎంత మనకి? అల్పకాలం. అల్పకాలం 100 సంవత్సరాల ఆయుష్ అనుకుంటాం. 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రైపోతుంది. మరి మనకి 10-12 సంవత్సరాల వరకు బాల్యమే పోతుంది, వృద్ధాప్యమే కొంత పోతుంది, మళ్ళీ చివరిలో 10-12 ఏళ్ళు, మధ్యలో ఉండేది ఇంకేముంది? అందుచేత అల్పశ్చకాలం. ఇక భగవశ్చ విఘ్నాః శ్రేయాంశ బహు విఘ్నాన్ని. మంచి పని ప్రారంభించామంటే చాలా విఘ్నం ఏదో వచ్చినట్టే ఉంటుంది. అందుచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సారభూతం, వేదసారమైనటువంటిది, సారభూతమైనటువంటి ఏ వస్తువు ఉన్నదో తత్తు ఉపాసితవ్యం, దానిని చక్కగా మనం ఉపాసన అంటే ఏమిటి తెలుసుకోవాలి. తెలుసుకొని అది ఆచరణలో పెట్టుకోవాలి. అది ఉపాసితవ్యం. ఎలా అయ్యే సారం అంటే హంస యథా క్షీరమివాం భవిష్యం. పాలు నీళ్లు కలిసి ఉంటే హంస ఎప్పుడూ కూడా నిజమైన రాజహంస పాలనే గ్రహిస్తుంది కానీ నీళ్ళని విడిచిపెడుతుంది. అలాగే శాస్త్రములలో మనకి ఏది ముఖ్యమో అటువంటి సారాన్ని గ్రహించి ఈ జీవన విధానాన్ని చక్కగా మనం గడుపుకోవాలి. మానవ జీవితం ధర్మార్థ కామ మోక్షములను పొందాలి, అది అన్నమాట. అటువంటిది ధర్మార్థ కామములతోనే ఉండి ఆ మోక్షం కోసం ప్రయత్నమే చేయడం ఎక్కడో నొట్టుకో కోటుకో అలా కాకుండా అందరికీ ఇవి కర్తవ్యమైన కర్మలు. ఈ విధముగా మరి మనం ఏది తప్పనిసరిగా చేయవలసినది అంటే భగవద్గీత చెప్తూ ఉన్నది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తున్నారు, మానవుడు తప్పక ఆచరించవలసినటువంటి కర్మాన్ అని. ఏమిటంటే యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. అది నత్యాజ్యం కార్యమేవ తత్ అన్నారు. ఇక నత్యాజ్యం ఇవి విడువరానిది అని చెప్తున్నారు. యజ్ఞము, దానము, తపస్సు అంటే కర్మ మూడిటికి అన్వయం చేసుకోవాలి. యజ్ఞకర్మ, దానకర్మ, తపకర్మ. అది ఈ మూడు కలిసి ఏం చెప్పారు? యజ్ఞదాన తపకర్మ. ఈ మూడింటిని నత్యాజ్యం, త్యాజ్యం అంటే విడిచిపెట్టదగినది, నత్యాజ్యం అంటే విడిచిపెట్టకూడనిది, అంటే విడవరానిది, తప్పక స్వీకరింపదగినది. ఏం చేయాలి? మూడు కార్యమేవ తత్. కార్యమేవ కర్తం యోగ్యం కార్యం. పదం ఏమిటి? తప్పకుండా చేయవలనమాట. తత్కార్యం అది కార్యమేవ చేయవలసినదే. మానవుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్తు. మరి చేస్తే ఏం లాభం మనకి? అది కదా. యజ్ఞోదానం తపశ్చైవ. యజ్ఞము, దానము, తపస్సు చేస్తే పావనాని మనీషిణాం. మానవుని జన్మ సాఫల్యమవుతుంది అన్నమాట. ఇంకా ఏమవుతుంది? మనీషిణాం పావనాని. మనీషి ప్రశస్తం మనః ఏషాంతే ఇతి మనీషి. అది అనమాట. అందుకే మనీష పంచకం అంటారు. అటువంటి ప్రశస్తమైనటువంటిది అది. మనీషిణాం పావనాని. కాబట్టి ఇవి చక్కగా మనస్సుని విశాల హృదయంగా చేసి అంతఃకరణాన్ని పావనం చేసేస్తాయన్నమాట. అందుచేత భగవంతుడు చెప్తూ ఉన్నాడు,
మరి మానవ జీవన విధానం ఏమిటి అంటే యజ్ఞం ఉండాలి, దానం ఉండాలి, తపస్సు ఉండాలి. ఉంటే ఏం లాభం? మానవ జన్మ సాఫల్యమవుతూ ఉన్నది. అది చెప్పుకొచ్చారు. యజ్ఞము అది ఇప్పుడు చక్కగా బ్రహ్మాండమైన చండీయాగం చేస్తూనే ఉన్నారు, దివ్యంగా భవ్యంగా. అయితే ఇవన్నీ రోజు మనం చేయగలమా? చాలా కష్టం. అందుకని ఇది విశేషమైనటువంటిది. మరి యజ్ఞం అంటే ఏమిటి అర్థము? యజ్ఞ శబ్దానికి దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యజ్ఞ, అథవా దేవతోద్దేశేన హవిత్యాగ యజ్ఞ. అది దేవతలను ఉద్దేశించి మనం వేసిన వస్తువు, ద్రవ్యం అంటే వస్తువుని దాన్ని ఏమంటారు? యజ్ఞము అంటారు. దేవత ఉద్దేశించి చేసిన ద్రవ్య త్యాగము. త్యాగం అంటే విడిచిపెట్టడం. ఆ ద్రవ్యాన్ని విడిచిపెడితే దాన్ని ఏమంటారు? యజ్ఞము అంటారు. అందుకే కొంతమంది హవిత్యాగ, అవి అంటే నెయ్యి, ఆ నెయ్యి విడిచిపెట్టడం కూడా యజ్ఞము అంటారు. కాబట్టి ఇది ఏమిటి? ఇది అందరూ రోజు చేయవలసింది, ఇది చేయలేము మనం. విశేష కార్యక్రమాలు అప్పుడప్పుడు ఇలాంటివి అన్నమాట. మరి ఇలాంటివి కాకుండా మరి యజ్ఞాలు అనిపించుకున్నది యజ, పూజ, సంగతి, కరణ, దానాదీనాం యజశబ్ద ప్రయోగ అన్నారు. కాబట్టి యజ పూజ చేయడం కూడా యజ్ఞమే. యజ పూజ సంగతి దానాది కరణానం. యజ్ఞం ఎలాగ మొదలు చెప్పుకున్నాం, పూజ యజ్ఞమే, దానము యజ్ఞమే. అలాగనే మరి మనం చేసినటువంటి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం ఇది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రవచనాలు ఏమిటివి? జ్ఞానయజ్ఞ అన్నారు. కాబట్టి ఇటువంటి జ్ఞానయజ్ఞం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నారు. ఈ జ్ఞానం అనేటువంటిది నిత్యత్వం ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. అందుచేత ఇది ఇంకా యజ్ఞాలు అంటే మనం పంచయజ్ఞాలు అంటామన్నమాట. ఇవి గృహస్థులు నిత్యము ఆచరించవలసినవి. గృహస్థాశ్రమంలో ఇవి రోజు ఆచరించాలి. ఇవి కూడా యజ్ఞం పేరే. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞం. అది దేవయజ్ఞం అంటే ఏమిటి? దేవతారాధన. దేవతని ఎవరికి ఏ దేవత ఇష్టముందో ఆ ఆరాధన చక్కగా ఒక స్తోత్రము, లేక ఒక జపము, లేక ఒక సంకీర్తనం, లేక ఒక పూజ, ఎవరికి ఏది వీలైతే అది చేసుకోవచ్చు. అది పూజ మీద ప్రీతి ఉన్నారు, పూజ చేసుకోవచ్చు. జపం మీద ప్రీతి ఉన్నారు, జపం చేసుకోవచ్చు. ధ్యానం మీద ప్రీతి ఉన్నవారు ధ్యానం చేసుకోవచ్చు. అలాగనే భజన మీద ప్రీతి ఉన్నారు, భజన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యజ్ఞం కిందే లెక్క. నిత్యం అన్నమాట. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అందుచేత అటువంటి ఇది దేవతారాధన. ఎవరి శక్తి కొద్ది ఎంత అంటే అంత చేసుకోండి. టైం ఉంటే ఒక శాస్త్రం చదవండి, టైం లేకపోతే అందులో 10 శ్లోకాలు చదవండి. ఈ విధముగా అన్నమాట. టైం ఉందా 120 జపం చేయండి, టైం లేదా 10 చేసుకోండి. ఈ విధంగా అన్నమాట మొత్తం. అలాగని ఋషియజ్ఞం, పారాయణాదులన్నీ ఋషియజ్ఞం. మన శ్రీ సూక్తాదులు కానీ, పురుషోక్తాదులు కానీ, నమ్మకము కానీ, చమకము కానీ, వేదము కానీ, అలాగే లలితా సహస్రము కానీ, విష్ణు సహస్రము కానీ, శివ సహస్రము కానీ, అలాగే ఏవైతే ఉన్నావన్నీ కూడా ఋషియజ్ఞము కింద వస్తాయి. పితృయజ్ఞం, తల్లిదండ్రుల యొక్క సేవ. అతిథి యజ్ఞం, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నటువంటిగా అతిథులకు కూడా సత్కారం. భూతయజ్ఞం, ఇతర జీవులైనటువంటి అనేక ఉంటాయి, పక్షులు, పావురాలు, కుక్కలు, రకరకాలైన భూతాలు. ఇవన్నీ మనకి యజ్ఞములే. ఈ విధంగా చక్కగా యజ్ఞములు చేసుకుంటే యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మనస్సును ప్రశాంతం చేస్తూ ఉన్నది. ఆత్మజ్ఞానం లేకపోయినా, ఒకవేళ సంపాదించకపోయినా వచ్చే జన్మకి వీటి వల్ల చక్కనైనటువంటి ఐశ్వర్యము, ధనము, ధాన్యము, విద్య, ఉద్యోగము, మంచి వివాహాలు అన్నీ జరుగుతాయన్నమాట. అది చెప్పుకొచ్చారు. రెండవ చెప్తున్నారు ఇప్పుడు దానం. భగవంతుడు దానాన్ని చెప్తూ ఉన్నాడు. యజ్ఞం ఎప్పుడూ వదలకూడదు. అలాగనే దానం. అది ఈ దానం ఏమిటి? దానం అంటే ఏమిటి? న్యాయార్జితస్య ధనధాన్యాదేహే శ్రద్ధయా అర్థిభ్య ప్రదానే దానం. దానము అంటే అది
అలాగే ఇంకో లక్షణం కూడా స్వస్వత్వ త్యాగపూర్వక పరస్వత్వ అపాదానం దానం. అది అంటే దాన్ని విడిచిపెట్టి ఇంకోరికి అందజేయడమే దానం. అలాగని ఇక్కడ మొదట ఏం చెప్పాడు, న్యాయార్జితస్య ధనధాన్యాదేహే. చక్కగా న్యాయార్జితంగా గడించి ధనము కానీ ధాన్యము కానీ అది ఎలా ఉండాలి, శ్రద్ధయా, ఏదైనా విశ్వాసంతో మంచి ప్రీతితో అతిభ్య చూడండి, ఎవరైతే మరి వారు తిరిగి సహాయం చేయలేనటువంటి వారు కూడా ఉంటారు. మనకు అటువంటి వాళ్ళకు కూడా యాచకానాం అతిభ్య ప్రధానే చక్కగా ఇచ్చినటువంటి విషయాన్ని ఏమంటారు, దానము అంటారు. అందుచేత దానం అన్నటువంటిది కూడా ఉండాలి. మరి ఈనాడు ఈ సంస్థలన్నీ కూడా అనేక దేవాలయాలు భారతదేశంలో కాదు, అమెరికా దేశంలో కాదు, ఎక్కడైనా సరే మరి ఈ దేవాలయాలన్నీ కూడా నిర్మించారంటే ఎవరిదండి ఇదంతన్నా, నిర్మాణకర్తలు ఎవరు? కాబట్టి భక్తులే, ఆ యొక్క మానవులు గృహస్థులే చక్కగా వారి తగినటువంటి శక్తితో ఆ యొక్క ధనధాన్యాలు ఇచ్చి ఇటువంటి గృహ నిర్మాణాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, దేవాలయ నిర్మాణాలన్నీ. అలాగనే మరి ఆశ్రమాలు కూడా మరి చక్కగా నడుస్తున్నాయంటే ఎవరి సహాయం అండి అది? అదంతా కూడా గృహస్థులు నొసగినటువంటిది ఇదంతా. అందుచేత ఈ విధంగా వారికి ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ పుణ్యప్రవాహం ప్రతి దినము పోతూనే ఉంటుంటుంది. అందుచేత మరి దానము అంటే ఏం చేయాలి? దానం అంటే వచ్చిందంతా దానం చేయడం కాదు అది. అయితే సుఖనీతి చెప్పున్నాడు అష్టమ స్కందంలో. అయినా సరే అది కూడా ఇప్పుడు మనకు అవ్వదు. ఏంటంటే మనకు వచ్చిన దాంట్లో ఒక 20% తీసి దానం అన్నారు. ఇప్పుడు 20% తీస్తే మనం ఉన్న వాళ్ళకి ఎక్కడ. అందుచేత తక్కువలో తక్కువ 5% అయినా సరే 100కి అది తీసి దానం చేస్తే చాలు. అది చెప్తున్నారు. అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరక ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి అన్నారు. అందుచేత అదాన దోషేణ, దానం లేని కారణంగా భవే దరిద్రుడు అవుతాడట. దరిద్ర దోషేణ, దరిద్ర దోషం, దారిద్ర్యం కలిసినప్పుడు ఇంకేం చేస్తాడు? ఏవో పాప పనులు చేస్తేనే కాలం వెళ్తుంది. అందుచేత పాపం వల్ల ఏమిటి? నరకం ప్రయాతి, నరకం నుంచి వచ్చిన వాడు ఎక్కడికి వస్తాడు? పునర్దరిద్ర పునరేవ పాపి. ఇది ఒక కాలచక్రమైన మాట. ఏవం ప్రవర్తితం చక్రం, అలా తిరుగుతూనే ఉంటారు. అందుచేత ఈ విధంగా మనకి ఉన్న దాంట్లో ₹1 కష్టపడితే ఒక 5 పైసలైనా దానం చేయే ప్రయత్నం అందరూ చెయ్యాలి. అది ఇక భగవంతుడు చెప్తున్నాడు. దీనివల్ల ఏమిటయ్యా? పావనాని, మనస్సు పావనమవుతుంది, అంతఃకరణం శుద్ధమవుతున్నది. ఇక మూడవది ఏం చెప్పాడు? తపః, యజ్ఞోదానం తపశ్చైవ. తపస్సు అంటే ఏమిటి? అడవికి వెళ్ళిపోవడం కాదు తపస్సు అనగా. అందరికీ ఎక్కడికి పోతాం? ఏ హిమాలయకి పోతే అది తపస్సేమో, ఇల్లు విడిచిపెట్టి అడవికి పోతే తపస్సేమో. ఇప్పుడు ఆ తపస్సులన్నీ మనకి ఇల్లు పడవు ఎక్కడ పోయినా. చెప్తున్నారు ఉన్న దగ్గరే శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత తపః. అది శీతము, ఉష్ణము, లాభము, నష్టము, జయము, అపజయము, అవమానము, సన్మానము, ఇవన్నీ వచ్చేటప్పుడు ఏం చేయాలి? ద్వంద్వాలు వచ్చినప్పుడు ఓర్చుకోమని చెప్పారు. అది అన్నమాట. ఆ ఓర్చుకోవడం మహాతపస్సు అన్నమాట. అలాగని హితమితమేధ్యాసనం తపః. ఇంకా ఏం చెప్పాడు తపస్సుకి? మనం తినే ఆహారం హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, మేధ్యముగా ఉండాలి అన్నమాట. అమేధ్యం భోజనం తామస ప్రియం అన్నారు భగవద్గీతలు. అందుకు అమేధ్యం ఉండకూడదు, అది మేధ్యము. హితం అంటే ఏమిటి? చక్కగా ఏది తిన్న తరువాత, మనం తినే ఆహారం తిన్న తరువాత ఎలా ఉండాలి? మనకి దానివల్లను శరీరములో ప్రకోపాలు కలగకుండా ఉండాలి. అది అటువంటి ఆహారాన్ని మనం ఎన్నుకోవాలి. హితమైన మంచిగా ఆయుర్వృద్ధిని కలిగించినటువంటిది, ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆహారాన్ని, సాత్వికమైన ఆహారాన్ని మనం ఎన్నుకోవాలి. అది ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. మితం అంటే ఏమిటి? భోజనం చేయకముందు ఏ పని చేస్తున్నామో భోజనం అయిన తర్వాత కూడా
ఆ పని అలా చేస్తే అది మితం అంటారనమాట. ఆ భోజనం అలా చేయకుండా అయిపోయినట్టు ఎక్కడ ఏ గోడ దొరుకుతుందో ఏ కుర్చీ దొరుకుతుందో అని చూస్తే దాన్ని ఏమంటారు? మితం అన్నారు. ఇంకా మేధ్యం. మేధ్యం అంటే ఏమిటి? రజోగుణ సంబంధమైనటువంటివి, అధికమైన కారాదులు లేకుండా, మాంసాహారాదులు లేకుండా కేవలం శాకాహారాన్ని తింటే దాన్ని మేధ్యం అంటారు. అటువంటి ఆహారం మనకేం తింటే ఇది ఒక తపస్సు అన్నమాట. తపసా కిల్బిషం హంతి విద్యామృతమశ్నుతి అన్నారు. తపస్సు వల్ల పాపం పోతూ ఉన్నది, జ్ఞానం వల్ల మనకేంటి? మోక్షం కలుగుతూ ఉన్నది. అందుచేత ఈ విధమైనటువంటి తపస్సు చేసుకోవాలి. ఇది ఎక్కడికి పోవక్కర్లేదు, అడవికి పోవక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా ఏది చేసినా లోకా సమస్త సుఖినో భవంతు అనే భావం ఉండాలి. ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉండాలి. రెండవది, కష్ట సుఖాలు వచ్చినప్పుడు మనం కూడా కొంచెం ఓర్చుకోవాలి. ఎందుకు అంటే దానికి వేరే లేదు. భగవంతుడు కూడా చెప్పున్నాడు 2వ అధ్యాయంలో, మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాన్ తితిక్షస్వ భారత అన్నారు. అయ్యా, ఇంద్రియాలకి విషయాలకు సంబంధపడేటప్పుడు సుఖము దుఃఖము కలగడం సహజము, వాటిని ఓర్చుకోవాలి. కానీ వాటికి వేరే ట్యాబ్లెట్స్ వేరే ఔషధాలు ఏమి లేవనేసినారు. కాబట్టి మనం చేసే తపస్సు కూడా ఎలా ఉండాలి? మనకి ఉపకారం ఉండాలి, లోకానికి ఉపకారం ఉండాలి. కొంతమంది ఇతరులు నష్టపోవాలనే అనుకుంటారు. నేను 3 గంటలు ధ్యానం చేస్తున్నాను, నేనంటే ఎవరు తెలుసా నీకు? నేను ఒక మాట అంటే నువ్వు చెడిపోతావు అంటారనమాట. ఇది వాడు చెడిపోవడానికే. చెప్పగరా చెడావు. వీడు మాట అంటే వాడు చెడిపోడు. వాడే చెప్పాలన్న దృష్టి ఉన్నప్పుడు వీడే చెడు ప్రారంభం అన్నమాట. అందుచేత ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు చక్కగా. వారు కొంతకాలం అయిన తర్వాత పరస్పర విభేదాలు వస్తూ ఉంటుంటే ఎక్కడ కూడా వచ్చినంత ఓటాలు వేసేసుకున్నారు. ఓటా వేసుకున్న తర్వాత ఇతనికి ఒక 50 ఎకరాలు వచ్చింది, అతనికి ఒక 50 ఎకరాలు, ఇతనికి ఒక 5-6 ఇంట్లు, అతనికి ఒక 5-6 ఇంట్లు, ఇతనికి ఒక 10 కేజీలు బంగారం, అతనికి ఒక 10 కేజీలు బంగారం పంచేసుకున్నారు. మొత్తం అంతా ఏవి చరచరాస్తులన్నీ కూడా పంచుకున్నారు. కానీ పంచుకున్నారే అని వీళ్ళకి రాగాలు పోలేదు, దేశాలు పోలేదు. వీళ్ళిద్దరూ కూడా వాడికంటే నేను గొప్ప కావాలి, నాకంటే వాడు గొప్ప కావాలి, నాకంటే వాడు తక్కువకుండా వాడు నాకంటే వీడు తక్కువ వాడు. అంటే ఏమిటి? గొప్ప కాకూడదు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే పెద్దవాడు ఏం చేశాడు అంటే అందరినీ అడిగాడు, నేను గొప్ప ధనవంతుని ఎలాగవుతానంటే ఏమీ లేదు, అన్నిధా శరణము నాస్తి త్వమేవ శరణమ్మ అన్నట్టు నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించుకో, ఇంకో శరణం ఏ వ్యాపారం చేసినా నీకు అంత ధనం సంపాదించలేవంటే వాడు భగవంతుడికి తపస్సు చేసి మొదలెట్టాడు. కొన్నాళ్ళు వేసిన భగవంతుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈయన ఇక్కడ మొదలెట్టాడు. వీటిని చూసి వీడి తమ్ముడు అక్కడ మొదలెట్టాడు. ఆయన తూర్పు కోణంలో, ఈయనేమో పడమటి కోణంలో ఉంటాడు. ఇద్దరు తపస్సులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. భగవంతుని చూశారు, ఈ కలియుగంలో ఎంత తపస్సు చేస్తున్నారు, వీళ్ళంత సామాన్యులా, ఇలా తొందరగా వెళ్ళాలని వచ్చాడు పెద్దవాడి దగ్గరికి. అయ్యా, నేను భగవంతుని వచ్చాను, నువ్వు కన్నులు విప్పాడు. సరే, నీకేం కావాలో కోరుకో, నీ తపస్సుకు మెచ్చానన్నాడు. ఆయన అంటాడు, మా తమ్ముడు గారు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు, వాడి దగ్గరికి మీరు వెళ్ళారా? నేను ఇంక వెళ్ళలేదు. అయితే ఓ పని చేయండి దేవుడు గారు, మీరు వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏం కోరుకున్నాడో అది కనుక్కొని మళ్ళీ నా దగ్గర రండి అన్నాడు. ఇది అన్నమాట వీడి తపస్సులు ఇలా ఉంటాయన్నమాట. మళ్ళీ అతడు ఏం కోరుకున్నాడో మళ్ళీ రమ్మన్నాడు. సరే, ఈయన అన్నాడు, నేనేంటి తప్పాల బంటోతులు అనుకున్నావా, ఉత్తరాలు ఇచ్చిన వాడిని అనుకున్నావా? నేనేం మళ్ళీ దీనికి రాను, నువ్వు కోరుకుంటే కోరుకోలేదు, అక్కడి నుంచి అటే పోతాను అన్నాడు. అరే సత్యం, అక్కడి నుంచి అడిగిపోతే నేను తపస్సులో అర్థమైపోతుంది, మరి ఏం చేయాలి అంటే ఆలోచించాడు. ఏం కోరినా తర్వాత వాడు కాబట్టి ఇప్పుడు నేను 1,00,000 ఎకరాల భూమి ఇమ్మన్నాను అనుకో, ఇది చెప్తాడు కరెక్ట్గా, భగవంతుడు చెప్పుకుంటాడు. అక్కడ చెప్పేసరికి వాడేమనుకో నాకు 2 లక్షలు అంటాడు ఎకరాలు. అప్పుడు నాకన్నా వాడు పెద్దవాడు అయిపోతున్నాడు కదా. పోనీ నేనేమో 1000 టన్నులు బంగారం కోరుకున్నాడు అనుకో, వాడు 10,000 టన్నులు కోరేసుకుంటాడు. అందుచేత ఇలాగా అలాగే ఉన్నాడు భగవంతుడు. పాపం అర్ధగంట ఆలోచించి వస్తున్నాడు వీడు. వెంటనే భగవంతుడు అన్నాడు, అయ్యా, ఎక్కడైనా 1, 2, 3 అంటారు వేలాం పాటలో కూడా. వెంటనే 3 అనేసరికి తీస్తే తీయాలి, లేకపోతే మారేయాలి. నీకు చెప్తాను, నెంబర్ 1, 2, 3 అనేసరికి నువ్వు కోరుకోకపోతే అంతర్ధానం అయిపోతాను అన్నాడు. సరే అనుకున్నాడు పాపం. అంతవరకు ఎందుకులే,
వీడికి ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా లోబికి చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. ఏమొచ్చిందంటే, అయ్యా నువ్వు తిరిగి రావక్కర్లేదు, వాడు ఏం కోరుకుంటాడో అంతగా 2 వంతులు నాకు ఇచ్చే అన్నాడు. ఇది వీడియో సలహా, ఇది అనమాట. ఎంతసేపు ఆలోచిస్తే అది ఇచ్చింది. వాడు ఏం కోరుకుంటాడో అంతగా 2 వంతులు చాలు నాకు అన్నాడు. బాస్, ఇది చూడండి, ఆ టెక్నికల్ ఐడియా రావడం కూడా సామాన్యం, అందరికీ రాదు. ఇది సామాన్యుడికి రాదు. సరే, ఈయనకేం పోయినాడు. డైరెక్ట్గా పోయాడు ఎక్కడికి, ఆ తమ్ముడి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను భగవంతుని ఇచ్చాను, కళ్ళు తెరవన్నాడు. సరే, ఆయన కళ్ళు తెరిచాడు. సరే, నీకేం వాళ్ళ కోరుకున్నాడు. మా అన్న దగ్గరికి వెళ్ళామంటాడు. ఇది దొంపలేగా, వీడి సంగతి వీడి చూసుకోకూడదు, మీ అన్న దగ్గరికి వెళ్ళాను అంటాడు. మరి ఆయన ఏం కోరుకోను నాకు చెప్తే దాన్ని బట్టి నేను కోరుకోవాలన్నాడు. అలాగా నువ్వు ఏది కోరుకుంటే దానికి 2 వంతులు నాకు కావాలని కోరుకున్నాడు అన్నాడు. ఓహో, ఇది సత్యమరా బాబు, నేను ఇప్పుడు 10,000 కోట్ల ఎకరాలు కోరుకుంటే వాడికి 20,000 కోట్ల ఎకరా అయిపోద్ది. నేను ఒక దేశానికి ప్రధానమంత్రిని అవుతాననుకుంటే వాడు 2 దేశాలకు అయిపోతాడు. కాబట్టి ఇక ఈయన అనుకున్నాడు, చిచ్చి ఇంక నేనేం కోరుకోకూడదు అనుకుని, ఏమయ్యా కోరుకోవాలంటే అప్పుడు అనుకున్నా అన్నాడు, నాకు మాత్రం కుడుకొని తీసేయండి స్వామి అన్నాడు. ఇదే అనమాట. ఎందుకంటే వీడికంటే 2 రెట్లు వాడికి కావాలి కదా, వీడు కుడుకని తీసిపోయింది, వాడికి 2 కళ్ళు పోయినాయి అనమాట. ఇది ఎన్నాళ్ళు తపస్సు చేసి సంపాదించుకునేది ఏమిటి అంటే, ఇలాంటి తమోగుణమైనటువంటి తపస్సులు కాకుండా మనం చేసే తపస్సు వల్ల మనము బాగుపడాలి, లోకము బాగుపడాలి. అది ఇవి అన్నమాట, తపస్సులు ఉండాలి. అందుకు చెప్తున్నాడు, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తతుం యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని చెప్తూ ఉన్నారు. అందుకనే ఈ విధంగా ఉపనిషత్తు కూడా చెప్పింది, తపస్సు అనేది ఒక సాధన అన్నమాట. ఈ తపస్సు అనేటువంటిది ఒక సాధన. ఎలా అంటే ఉపనిషత్తు చెప్పింది, తిలేషు తైలం దధినీవ సర్పిః ఆపశ్రోత స్వరణేషు చాగ్ని ఏవమాత్మని గృహ్యతే సౌ సత్యే నైనం తపసోనుపశ్యతి. సాధన చెప్తోంది, సత్య మార్గంలోనూ తపస్సుతో అనుసరించమని. మరి అప్పుడు ఏమవుతుంది, మనకు అంతఃకరణం శుద్ధి అవుతుంది, తత్వం తెలుస్తూ ఉన్నది. మరి భగవంతుడు కదా, మనం సాకారం కానీ నిరాకారం కానీ ప్రతి వారు ఏదో మనం కొలుస్తున్న దేవుడు మనకు సాక్షాత్కారం కావాలనే ప్రతి మందికి ఆశ అన్నమాట. ఆశ ఉంటుంది, కానీ ఏం లాభం, సాధన చెయ్యాలి. ఇప్పుడు భూమిలో పంట రావాలని ఆశ ఉంది, కనీసం భూమిని దున్నాలి, విత్తనం వేయాలి, దాన్ని పనిచేస్తే కదా వస్తూ ఉంటుంది. అలాగనే సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విడవేయమా అన్నారు. అందుకు ఇక్కడ మనకు ఉదాహరణ చెప్తున్నారు. కొంతమంది భగవంతుడు ప్రత్యక్షంగా కనబడితేనే నమ్ముతాం అంటారు. ఇది ప్రత్యక్షంగా కనబడిపోతే ఇతను నమ్మకపోతే లోకంలో దేవుడు లేడా? దేవుడు అనేటువంటి వాడు అంతటా వ్యాపించే ఉన్నాడు. కాబట్టి తిలేషు తైలం, నువ్వులు ఎంత నూనె ఉన్నది, మరి నూనె రావాలంటే ఏం చేయాలి, మనం ఆ తైలం తిల్లల్ని ఆడాలి, అంటే గానుగా ఆడాలి. ఆ తర్వాత దాన్ని చక్కగా తైలం తీసుకోవాలి, అది అనమాట. అంతేగాని నువ్వు గింజలు పట్టుకొని అడిగితే తైలము నాకు కనబడలేదు కాబట్టి ఇది లేదంటే పోతుందా? సాధన చేయాలి. అలాగనే దధినీవ సర్పి, పెరుగులో నెయ్యి ఉంది, కానీ మనం నెయ్యి ఉందని చెప్పి ఒక ఒత్తిడి బాగా తడిపి పెరుగులో ముంచి దీపం వెలిగిస్తే తిరుగుతుందా? వెలగదు. అందుచేత ఏం చేయాలి, ఆ పెరుగుని తరవాలి, వెన్న తీయాలి, నెయ్యిని మనం చక్కగా వస్తుంది. ఆ అపశ్రోత, భూమిలో నీళ్ళు ఉన్నాయి, నోరెండుతుందని చెప్పి భూమిలో నీళ్ళు ఉన్నాయి, గ్లాస్ పట్టుకెళ్ళగంటే వస్తాయా? దాన్ని తవ్వాలి. ఆ విధముగా ఇంకోటి చెప్తున్నా, అరణీషు చాగ్ని, కట్టెలలో ఏముంది, అగ్ని ఉందన్నమాట. ఇప్పుడు హోమాలు, ఇంత పెద్ద హోమాలు పెట్టేటప్పుడు మొదలు ఏం చేస్తారు, ఉత్తరాన్ని అదునాన్ని పెట్టి కింద ఒక కర్ర పైన ఒక కర్ర పెట్టి మదిస్తారన్నమాట. చక్కగా ఇసులకు మనకి అటువంటి మజ్జిగ చిలికినట్టుగా. అప్పుడేమవుతుంది, అగ్ని గుఫ్ఫుని వచ్చేస్తుంది అగ్ని. అందుచేత ఆ విధముగా కట్టెలు ఎందు అగ్ని ఉంది, కట్టె పట్టుకొని అగ్ని కనపడుతుందా? కనపడదు. అది సాధన చేస్తేనే అగ్ని కనపడుతుంది.
అందుచేత ఇవి ఎలాగైతే సాధన పరంగా వస్తూ ఉన్నాయో ఆ విధంగా చెప్తున్నారు. ఆ సాధన ఏవం ఆత్మని గృహ్యతే, తన యందే గ్రహించబడుతుంటా. సాధన చేస్తే ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి అన్నాడు. అందుచే అంతర్బహిశ్చ నారాయణ, నారాయణ ఏ వేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం అని శాస్త్రం మనకి. అందుచేత ఈ ప్రకారంగా సత్యజ్ఞానానంద రూపా అని, సత్యజ్ఞానానంద రూపిణి అనమాట అమ్మవారు. స్వాత్మానందలభీభూత బ్రహ్మధ్యానానంద సంతతి, స్వాత్మానందలభీభూత, స్వాత్మనందే చక్కనైనటువంటి సంతోషాన్ని పొందినటువంటిది. ఈ విధముగా ఏవం మహాత్మని గృహ్యతే సౌ సత్యేన ఏనం తపస్సును పశ్యతి. తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమిటి? మనం ఈ విధంగా మనం ఒక నియమబద్ధమైన జీవితమును గడపడమే తపస్సు అనమాట. ప్రతిరోజు ఒక నియమం ఉండాలి. తపస్సు అంటే ఇల్లు విడిచి అడిగిపోవడం కాదు. నేను ఒక జపం చేసే భోజనం చేస్తాను, ఇది ఒక తపస్సు అనమాట. నేను ఒక ధ్యానం ఏ టైంలోనైనా ఈరోజు నా జపం పూర్తి చేస్తే ఒక తపస్సు అనమాట. ఈ ప్రకారముగా మనం చేసిన జపం ఒక తపస్సే, ధ్యానం ఒక తపస్సే, పూజ ఒక తపస్సే, యజ్ఞం ఒక తపస్సే. ఇటువంటివన్నీ కూడా నియమబద్ధమైనటువంటి జీవితమును గడుపులేనని సంకల్పం నుండి మానవత్వము ప్రారంభమవుతున్నది అన్నారు మహర్షి మలయాళ స్వాముల వారు. అందుచేత ఒక నియమబద్ధమైన జీవితం గడపని సంకల్పం ఉండాలి. ఆ నియమబద్ధమైన జీవితం గడపడమే తపస్సు, అంతేగాని ఎక్కడికో వెళ్ళి కూర్చొని మనసు నిండా ఆలోచన పెట్టుకోవడం తపస్సు కాదు. అది చెప్తూ ఉన్నారు. ఈ విధముగా తపస్సు ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మనకి దీనివల్ల తపస్స కిల్బిషమహంతి అన్నారు. ఆ పాపం అన్నటువంటిది పోవాలి. ఆ పాపవాసన ఉన్నంత వరకు కూడా మానవుడికి ఏమవుతుందంటే ధర్మ విరుద్ధ కార్యములు చేయాలనే తలంపు, కానీ ధర్మ సంబంధమైన కార్యాలు చేయాలని తలంపు రాదు అన్నమాట. ఎన్నాళ్ళైనా సరే రాదు. ఆ వాసన పోవాలి అంటే ఏం చేయాలి? మనం ఇటువంటి అనుష్ఠానం చేయాలి, వేదాంత విచారణ చేయాలి. వేదాంత విచారణ అంటే ఏ గ్రంథం అని అడుగుతారు. ఏమీ లేదు. మీరు ఇప్పుడు శివ అష్టోత్తర చదువుతారు. విచారణ అంటే ఏమిటి? ఆ అష్టోత్తర శతనామాలలో ఉన్న అర్థాలను మీరు చక్కగా తెలుసుకోవడమే వేదాంత విచారణ, ఇంకేమీ లేదు. ఓం నిర్వికారాయ నమః, నిరామయాయ నమః, ఓం నిత్యాయ నమః, నిత్యశుద్ధాయ నమః అంటారు. అది నిరాకారం అన్నాను. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శిశేఖరాయ నమః అంటాం కదా. ఇదేమిటి? సాకార వర్ణన. ఇది విచారం రావాలి. మీరు చదువుకోండి. పెద్ద పెద్ద గ్రంథాలు తోడికి పోవసరం లేదు. విష్ణు సహస్రనామం చదువుతారు, తాత్పర్యం చదువుకోండి. మీనింగు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవచ్చు, తమిళ వాళ్ళు తమిళ్ చదువుకోవచ్చు, కర్ణాటక వాళ్ళు కన్నడ చదువుకోవచ్చు, తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకోవచ్చు. అన్ని భాషల్లో కూడా మనకు ఉన్నాయి. అలాగే లలితా శాస్త్రం చదివే వాళ్ళు తాత్పర్యం చదువుకోండి. విచారణ అంటే ఎక్కడికో పోయి విచారణ కాదు ఇక్కడ. ఈ విధంగా ఆ ఏది మనం చదువుతున్నామో ఆ భావంలోనే అంతా ఉంది, వేదం అంతా ఉంది. మన వేదవాంగ్మయం అంతా అందులోనే ఇమిడిపోయి ఉంటాయి. శివ సహస్రనామాలు చదువుతారు, తాత్పర్యం చదువుకోండి. పురుషోక్తం చదువుతారు, తాత్పర్యం చదవండి. స్త్రీ సూక్తం తాత్పర్యం చదవండి. అలాగనే మన నమ్మకం చమకం ఆజిష్టమే ప్రసవచ్చమే చదువుతూనే ఉంటాం. ఈ విధంగా శంచమే వయచ్చమే ఈ ప్రకారంగా మనం ఆ భావాన్ని గ్రహించడమే మనకు కావాలి. అప్పుడేమవుతుంది? మనస్సులో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడే మనలో ఉన్న గుణాలు పోతాయి. లేకపోతే ఎక్కడ వేసారు గొంగలంటే అక్కడే ఉంటుంది. ఆ గొంగలు ఎన్నాళ్ళైనా సరే దానికి మార్పే రాదు అన్నమాట. చూడండి, ఒక ఆయన చక్కగా మంచి దొంగతనంలో నేర్పడనమాట. ఇప్పుడు గజ దొంగ. వాడిని ఏం చేశారు? ఓ జైల్లో వేసేసారు, దొరికిపోయాడు అనమాట. ఆ జైల్లో 12 సంవత్సరాలు ఆయనకి వేశారు జైలు శిక్ష. కానీ ఆ జైల్లో 3 పెద్దవాళ్ళు వచ్చి మారారు. సరే, చివరగా వచ్చేవాడు స్టాక్ ఇచ్చి పుచ్చుకోవడంలో వీరికి ఏ రోజైతే 1వ తారీఖు విడిచిపెట్టారు జనవరి, ఆ
అతను 8వ తారీఖు వరకు స్టాక్ ఇచ్చి పుచ్చుకోవడం అయిపోయి 7 రోజులు అదనమైంది. అదనమైన తర్వాత వచ్చాడు ఎవరు, జైలు మేనేజర్ గారు వచ్చారు, అధికారి వచ్చి, అయ్యా నేరస్తుల దగ్గరికి వచ్చేంతకు ముందు దొంగతనం చేసేవాళ్ళకి నేను చిన్న పొరపాటు చేశాను, క్షమించాలి అంటాడు. ఎవడు, జైలు అధికారి. వీడంటాడు, నేను దొంగతనం చేసే వచ్చాను, పొరపాటు చేసే, మీరు కూడా పొరపాటు చేసి అయ్యారు అధికారం అన్నాడు. ఇలాంటి పొరపాటు చేయలేదు, నీకు 1వ తారీఖు విడిచిపెట్టాలి, ఇప్పుడు 8వ తారీఖు వచ్చింది, 7 రోజులు అదనమైపోయింది, అందుచేత సారీ అంటున్నాను అన్నాడు. ఈయన అంటారు, దానికే సారీ అక్కర్లేదు, సిరి అక్కర్లేదు, మళ్ళీ నేను జైలుకి వస్తాను కదా, మీరు జ్ఞాపకించుకొని 7 రోజులు తగ్గించుకోండి అంటారు. చూడండి, 12 సంవత్సరాల్లో నీ పాప బుద్ధి ఇంకా పోనే లేదు. అందుకు విచారణ ఉండాలి. దేనికి ఉండాలి అంటే ఇందుకు అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా మనలో మార్పు రావాలి. మానవ జన్మ యొక్క సాఫల్యత రావాలి అంటే ఏమిటి? అంతఃకరణములో ఉన్నటువంటి అధర్మ ప్రవృత్తిని మనం తీసివేయాలి. అందుకు చెప్తున్నారు, దానికోసమే సత్యేన ఏనం, అటువంటి సత్య మార్గముగా నియమిత అనుష్ఠాన మార్గముగా తపస్సో అనుపశ్యతి. అనుపశ్యతి అంటే ఏమిటి? తన ధ్యేయాన్ని చక్కగా చూస్తాడని అర్థం. అందుచేత ఇందులో కూడా మళ్ళీ మనకి ఆ తపస్సును 3 విధాలుగా విభజించింది భగవద్గీత కూడా. 17వ అధ్యాయంలో 14, 15, 16 శ్లోకాలలో మొట్టమొదటి వాచిక తపస్సు, శారీరక తపస్సు, తర్వాత వాచిక తపస్సు, తర్వాత ఏమిటి మానసిక తపస్సు అని 3 శ్లోకాలు మనకి వ్యక్తపరిచింది. మొదటిది ఏమిటి? 17వ అధ్యాయం 14వ శ్లోకంలో దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాజ్యవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇది శారీరక తపస్సు అన్నారు. దేవతలని, ద్విజులు అంటే బ్రాహ్మణుల్ని, గురువులని, ప్రాజ్ఞులు అంటే పండితులని చక్కగా ఆరాధించడం, తగినటువంటి సత్కారం చేయమని పూజన ఉన్నది. శౌచం, శుచిని పాటించుకోవాలి. ఇప్పుడు ఎలాగా ఈ కరోనాలో అందరూ బాహ్య శుచి చేస్తూనే ఉన్నారు, పామిందే పామి, కానీ లోపల కూడా ఉండాలి. రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, మాలిన్యాన్ని కూడా అందరూ పోగొట్టుకోవాలి. ఆర్జవం, మంచి రుజు ప్రవర్తన, ధర్మ మార్గం ఉండాలి. బ్రహ్మచర్యం, అది ఏ ఆశ్రమానికి తగిన అది ఉండాలి. అహింస, మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత ఏ ప్రాణికి ఏ విధముగా ఏ వేళనైనా సరే హాని నేను చేయను అనే సంకల్పం కలిగి ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఏమన్నారు? శారీరక తపస్సు అన్నారన్నమాట. కాబట్టి ఇక వాక్ తపస్సు, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రీహితం చేతుం, స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం ఆడే మాటకి విశేషణ వేశారు. 1 సత్యంగా ఉండాలి, 2 ప్రియంగా ఉండాలి, 3 హితంగా ఉండాలంటాడు భగవంతుడు. ఆ వాక్యం అలా ఉంటూ ఇంకెలా ఉండాలి? ఉద్వేగకరాన్ని ఇతరులకు కలిగించినటువంటిది ఉండాలి వాక్యం. ఒక్కడ మాట్లాడితే కొట్టడు, కానీ కొట్టినంతకన్నా ఎక్కువ ఫలితం అన్నమాట. అలా ఉండకూడదు. ఇంకా ఎలా ఉండాలి? స్వాధ్యాయం, ఎప్పుడూ కూడా ఇది ఒక చక్కనైనటువంటి గ్రంథాన్ని మా నోటితో చదువుకుంటూ ఉంటుండాలి. ఇటువంటిది ఏమిటి? వాక్ తపస్సు అన్నారు. ఇక 3వది ఏమిటి? మనకి మానసిక తపస్సు. అది ఎలాంటిది అంటే మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. మనస్సు ఎప్పుడు కూడా ప్రసన్నంగా చేసుకోవాలి. ప్రసన్నం ఎప్పుడవుతుంది అంటే కష్టపడాలి, వచ్చిన దాంతో తృప్తి పడాలి. ఏదో మనలో ఉన్నటువంటి పూర్వజన్మ ప్రారంభం వచ్చినప్పుడు మనకు కష్ట నష్టాలు వస్తాయి, వాటిని ఓర్చుకోవాలి. అంతే. ఆ విధముగా మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఎప్పుడూ కూడా ఏ టేప్ రికార్డ్ లాగా మాటలు ప్రారంభించండి. కొంతమంది ఇసిగిపోయి పక్కవాళ్ళు లేవాలి, కానీ వదలరు. ఈ మధ్యన ఈ ఫోన్లు వచ్చి ఉన్న మౌనం కూడా పోయింది అందరికీ. నిశ్చలలు వచ్చి ఇంకా చెప్పు అన్నమే. అందుచేత అలా కాకుండా మితమైన మాటలే మౌనం అన్నమాట. ఆత్మ వినిగ్రహ, మనస్సును నిగ్రహించుకోవాలి. భావ సంశుద్ధి, ఎప్పుడూ కూడా ఎదుటివాడు బాగుండాలి, పక్కవాడు బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతులు ఉండాలి. ఇటువంటిది ఏమిటి? మానసిక తపస్సు. ఈ తపస్సుల వల్ల ఏమిటి? పావనాని మనీషిణాం అని చెప్పుకొచ్చారు.
అందుచేత మరి ఇటువంటి చక్కగా మనం తెలుసుకోవాలి అన్నమాట. అప్పుడే మనకి ఒకటి ప్రారంధం అండి. ఒక్కొక్కసారి ఆ ప్రారంధం ఉన్నప్పుడు మనంటా చూడండి, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదు అంటారు. పోదు. ఇప్పుడు ప్రారంధానికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒకరు ఏం చేస్తున్నారు అంటే, సరే వారికి ఒక నిర్ణయం, ఇద్దరు ఒడంబడికి పడుకున్నారు. ఏంటి వండాలి అనుకుంటే సంవత్సరానికి 3 ట్రిప్పులు అనమాట. ఒక 4 మాసాలంతా దోశలు, ఒక 4 మాసాలంతా ఇడ్లీ, ఒక 4 మాసాలు ఉప్మా అనుకున్నారు. సరే ఈ ఉప్మా వచ్చిన కాలంలో భర్తగారు ఏం చేశారు, రోజు తినలేక ఈయన ఒప్పుకున్న ఒప్పందం అగ్రిమెంట్ రాసుకున్నారు కదండి. అది వల్ల మళ్ళీ అనడానికి కుదరక ఓ రోజు ఏం చేశారు, నెల పోయిన తర్వాత ఒక మంచి హోటల్కి పోయారు, ఇంగ్లీష్ మంచి హోటల్. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే ఇప్పుడు ఏమిటి తెలుసా, ఆ హోటల్లో ఏమిటంటే మనలాగా అడగరండి, ఒక బుక్ తెచ్చి పడేస్తారు. ఆ బుక్లో టిక్ పెట్టాలా, దాని ప్రకారంగా అతను ఇస్తారనమాట. ఎందుకంటే ప్రమాణం ఉండాలి వారికి. లేదా ఈయన ఒకటి ఇచ్చాడు, ఆయన ఒకటి అడిగాడు, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద హోటల్లో తక్కువలు ఉండవు అనమాట. వెంటనే ఈయన ఏం చేశాడంటే, తెలియక ఇతనికి ఇంగ్లీష్ తెలియదు పెద్దగా, అందుచేత టక్కుని ఒక టిక్కు పెట్టేశాడు. ఆ టిక్కు కరెక్ట్ ఉప్మా దగ్గర పడిందండి. వెంటనే 1 ప్లేట్ 250 రూపీస్ పక్కనే రాస్తున్నాడు. ఇప్పుడు చూసారా, మరి ఇదే అనమాట రామేశ్వరం శనేశ్వరం పోసినట్టు. ఇంట్లో ఉప్మా తినలేక 5 స్టార్ హోటల్లో పోతే అక్కడ కూడా ఈ ఉప్మా వచ్చింది. సరే పక్కవాడు మంచి రోస్ట్ పెసరెట్టు అన్నీ తింటున్నారు, చక్కనటువంటి అన్ని పాలకు పన్నీరు, అది మనకి ఎలా వస్తుందా అని అనుకుంటే వాడు ఏమన్నాడు, తిన్న తర్వాత రిపీట్ అన్నాడు పక్కవాడు. రిపీట్ అంటే వాడికి కరెక్ట్గా మళ్ళీ ఏమిటి పెసరెట్లు మళ్ళీ పాలకు పన్నీర్ తెచ్చాడు. వీడు అనుకున్నాడు ఇది దుంపాదేగా, రిపీట్ అని తెలుసుకుంటే అవి వస్తాయేమనుకొని వీడు కూడా రిపీట్ అన్నాడు. రిపీట్ అంటే వచ్చింది, వీడికి ఉప్మా వచ్చింది. అది అన్నమాట. ఇది ప్రారంధం అనేది అనుభవించక తప్పదు. అది అనుభవిస్తూ మనము అదే ఒక తపస్సు అనమాట. ఆ విధంగా చేసుకోవాలి. ఇంకా భగవద్గీతలో ఇక ఒక చిన్న ఐటెం, లాస్ట్ ఐటెం ఏమిటి అంటే, ఇంతవరకు గ్రహించవలసిన విషయాలు చెప్పేశారు మనకి. ఏమిటి గ్రహించాలి? యజ్ఞము, దానము, తపస్సు, ఇవి జీవితంలో వదలకూడదన్నారు. ఇంకా వదిలేవి చెప్తున్నారు సంగ్రహంగా, అది చెప్పిస్తున్నా. ఏం వదలాలి అంటే 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అంటారు. అది అయ్యా, ఈ 3 నరకానికి వాక్యులు లాంటివి అనమాట. ఇవి నరకద్వారంకి వెళ్తాం ఈ 3 ఉన్నవారు. ఏ 3? కామ, క్రోధ, తథా లోభ, ఏతత్రయం త్యజేత్. మానవుడి గురువు దగ్గర ఇవి అనమాట. ఏదో ఎక్కడికి వెళ్ళాం, కాశీ వెళ్ళామో అక్కడేమో ఏదో ఒకటి వదిలేసామంటారు. ఏది వదిలితే ఏమి లాభం అండి, ఇది వదలాలా. ఏది వదలాలి? కామం అంటే ఏమిటి? కోరికలు పుట్ట. కొంతమందికి ఉన్నదాంతో తృప్తి పడరు, ఇంకా 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 ఏదో లేకొక 2 కోట్లు 3 కోట్లు వస్తే ఇంకేమనుకుంటాడు, 10 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి. ఇలాగా ఏదో చిన్న పోస్ట్ వచ్చిందనుకోండి, ఆ పోస్ట్ వచ్చిందంటే ఇంక పెద్ద పోస్ట్ రాలేదని కోరిక. కాబట్టి ప్రయత్నం చేయాలి, వచ్చిందంత తృప్తి పడాలి. ఆ కోరిక కూడా ధర్మ విరుద్ధముగాని కోరిక ఉండాలి అన్నమాట. ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. అటువంటి కోరికే ఉండాలి. అటుగా అది కోరుకోండి. అంతేగాని ఇతరులను నష్టపోవాలనే కోరిక కానీ, ఒక ఇతరులను ఆక్రమించాలనే కోరిక కానీ, ఇతరులకి పరాభవం చేయాలని కోరిక కానీ, ఇతరులకి నిందించాలని కోరిక కానీ, ఇతరుల యొక్క ధనాన్ని ఏ విధంగా దోచుకోవాలని కోరికలు కానీ ఉండకూడదు. ఇది అన్నమాట కోరిక. ఇంకా రెండవది ఏమిటి? క్రోధ. ఇది కోపం. కొంతమంది చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే, అన్నిటికీ కోపమే కోపం. కోపం పాపానికి మూలము అన్నారనమాట. అందుచేత విద్యాప్రకాశ్ దగ్గర అన్నారు, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అర్థం చూసుకోమన్నారు. కొంతమంది అంటారే, కోపం వస్తే నేను మనిషిని కాదు సుమా, జాగ్రత్త అంటే రాక్షసుని చెప్పిస్తున్నాడు అనమాట. అందుచేత ఆకార వికారాలు చూసేయడం కోపం తగ్గించుకుంటాడని. ఆ విధంగా ఉండకూడదు. క్రోధం అన్నటువంటిది అందుకే 2వ అధ్యాయంలో కామాత్ క్రోధో విజాయితే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్
స్మృతిభ్రమ స్మృతిర్భంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు. అందుచేత మొట్టమొదటిది ఏమిటి? కారిక వదలాలి. ఇక లోభం. మరి కొంతమంది ఏం తాను తినరు, ఇతరులకేమో ఏం పెట్టరు. మరీ లోభులుగా ఉండకూడదు అనే మాట. అందుచేత ఊరు వెలుపులు పాడు కోనేరు చింత మనుషులు ఎవ్వరు మసలని మారుమూల పసిడి దాచని పిసినారి ముసలి ఒకడు ఆ బంగారం దాచాడట. రోజు చూస్తుంటాడు ఉన్నదా పోయిందని. ఇది వాడు గమనించాడు. వీళ్ళు లేనప్పుడు ఏం చేశాడు? వాడు పోయాడు అనమాట. ఇది జీవితంలో 10 రూపాయలు వాడికి ఇచ్చేది లేదు, ఏమీ లేదు, తినేది లేదు. ఇలాగే సొమ్మునంతా నష్టం అన్నమాట. అందుచేత ఈ లోభం, అటువంటి కామము, క్రోధము, లోభము ఇవి మానవుడికి చాలా నష్టపరుస్తాయి. కాబట్టి ఏతత్రయం త్యజేత్ అన్నారు. విడిచిపెట్టాలి, అవి చక్కగా స్వీకరించాలి. ఇది అన్నమాట. అందుచేత మరి ఈ విధముగా మానవ జీవన విధానాన్ని చక్కగా అందరూ తెలుసుకున్నారు. ఈ విధంగా మరి మానవ జన్మ సార్థకత చేసుకొని మానవ జన్మ సాఫల్యానికి ఇది ఒక హేతువు. కాబట్టి మరి ఇటువంటి యజ్ఞుడి ద్వారా అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి అందరూ సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై, ఆ చండీ మహాదేవి కృపకు పాత్రులై ఈ యొక్క సత్కోరికలన్నీ కూడా నెరవేరినట్లుగా ఆ భగవంతుడు మాత చండీ మాత అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం